హాయ్ ఫ్రెండ్స్. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు ఉండాలి గానీ, ఆ విమర్శలు అద్దుమీరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అధికారంలో ఉన్నోడు నేను తొడగొడతా, మెడగోస్తా అంటే, వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మైనంపల్లి హనుమంతరావు ఒకే రోజు 3 పార్టీలు మారిన వ్యక్తి. ఆయనకంత గొప్ప చరిత్ర ఉంది. నేను మల్కాజ్గిరిలో తోపును, తుర్రుంను, నా ఎనకాల గుండాలున్నారు, రౌడీలున్నారు, నేను రౌడీయిజం చేస్తా, నేను ఎవరినైనా భయపెడతా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని మాట్లాడితే, రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఎవడైతే అధికారంలోకి వస్తాడో మళ్ళీ వాడిని ఇమ్మీడియట్గా వెళ్ళి కాలు మొక్తాడు. అట్లాంటి నీచపు రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే మైనంపల్లి హనుమంతరావు. ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్లో మొన్న లక్కీ లాటరీలో గెలిచిండు. నెక్స్ట్ టైం గెలుస్తాడా అంటే ఆయన గెలిచే పర్సెంటేజ్ ఓన్లీ 8 to 10% మాత్రమే. ఎందుకంటే వాళ్ళంతా గొప్ప పరిపాలన అందిస్తున్నారు. ఒక మెదక్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే. కానీ వీళ్ళ గ్రాఫ్ చూస్తే వీళ్ళు మాట్లాడే మాటలకు, వీళ్ళు మాట్లాడే బూతులకి జనాలు అసహించుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టుడు ఖాయం. ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగి ఈ 5 ఏళ్ళు నేను ఏం చేసినా నడుస్తుంది, ఏం మాట్లాడినా నడుస్తుంది, ఎంత పెద్దోనైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే రేపు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు మాట్లాడినట్లయితే వేరే ఆపోజిట్ ఉన్న వాళ్ళు మాట్లాడరు కదా. అసహ్యం వేస్తుంది వీళ్ళ మాటలు చూస్తుంటే. మిమ్మల్ని గెలిపించింది 5 సంవత్సరాలు, మీరు మంచి పరిపాలన అందిస్తారు, మళ్ళీ ఇంకొకసారి గెలిచేటట్టు మీ పరిపాలన ఉండాలి. కానీ నోరు ఉంది కదా అని చెప్పేసి, కార్లు ఉన్నాయి కదా అని చెప్పేసి కార్ల మీద ఎక్కి తిరుగుకుంటా పోలీస్ ఆఫీసర్లను వాళ్ళని వీళ్ళను అరే మీ అంత చూస్తుంది అని చెప్పి మాట్లాడడం, వెంబడి ఒక 50-60 మందిని వేసుకొని నేనే పెద్ద తోపుని తురుముని అని చెప్పేసి మాట్లాడడం. అంటే అవతలకి మాటలు రావనా, లేకపోతే అవతలకి గుండాయిజం తెలియదనా, లేకపోతే అవతలకి ఇంకా ఏం చేత కదనా? ఈ రోజు అధికార మదం చూసి, పోలీస్ మదం చూసి ఇంకే అన్ని మన చేతిలో ఉన్నాయి కదా, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే రేపటి రోజు ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది బిడ్డ. మీరు నెక్స్ట్ టైం 100% ఓడిపోతారు. బాండ్ పేపర్ మీద రాసుకోండి. మీరు మాట్లాడే మాటలు కొంచెం ఏం మాట్లాడుతున్నామో ఒక సోయి ఉండి మాట్లాడాలి. మీరు ఏమైనా చేసేది ఉంటే జనాలకు మంచి చేయండి అయ్యా. మీకు అధికారం ఇచ్చారు కదా, మీరు ఒక అధికార ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ అయ్య ఓడిపోయింది ఇక్కడ మల్కాజ్గిరిలో. మీరు ఏం డెవలప్మెంట్ చేసిరో మెదక్కి ఈ 30 నెలల్లో అది జనాలకు వివరించండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే కుదరదు. జాగ్రత్త, నోరు జాగ్రత్త.